పేరు చెప్పి హైదరాబాద్ నగర చెర్లను అక్రమానికి గురైనటువంటి అన్నీ కూడా దాన్ని గులగొట్టి మేము కాపాడుతున్నామని ఒక ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు. నేను కమిషనర్ అని అడుగుతున్న సూటి ప్రశ్నగా హైడ్రా కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని, నల్లజరు అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టాదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా, లేకపోతే అట్లనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నావా? నేను అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని, మీరు గూరగొట్టడం స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు. పట్టా ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం మీకు లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చారున్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నాను. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నల్లజరు చేశారు, ఆ నల్లజరులో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప నేను కొన్ని ఛానల్ చూపెట్టాయి, నాకు చాలా బాధ కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్లజరుని ఎమ్మెల్యే గారు పక్కకి వెళ్తే పట్టించుకోలేరని ఒకటి తెలుసు, మీకు కూడా చెప్తాను, విలేకరు చాలా మంది తెలుసు. ఇక్కడ నల్లజరులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేసా, కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఈ కట్ట ఏని వీల్లేదు, ఇది పట్టదారులది, వాళ్ళ నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమ్మీడియట్గా 4 రోజుల్లో మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేశారు డెవలప్మెంట్. దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చాను, ఒక 1 year 1.5 year కింద 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం. ఇంకా శాంక్షన్ ఉందన్న. ఎస్టీపీ వర్క్ స్టార్ట్ చేసాగానే మళ్ళా కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. మీరు పట్టదారులకు ఏం జవాబు చెప్పగలుగుతారు? న్యాయస్థానానికి ఏం చెప్తారు? న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి ఏం చెప్తారు? మీరు డైరెక్ట్ మీకు ఇస్తాను పంపిస్తాను కాబట్టి మీకు ఇచ్చొచ్చి రాలేదు. మీరు వచ్చిర్రు నిన్న, మీ ఉద్దేశం మంచి ఉద్దేశం ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి కిరాయి తీసుకున్న వాళ్ళకు కనీసం ఒక 2 గంటలు 4 గంటలు టైం ఇవ్వండి, మేము ఉన్నటువంటి సామాన్లను బయట తీసుకుంటామంటే కూడా నిరుపేదలు నిన్న ఎంత ఇబ్బంది పెట్టారనేటువంటిది మీ అన్ని టీవీలలో చూశారు. అంత అవసరమేమని, అంత కొంపలు మునిగేది ఏముందని 10 రోజులు టైం ఇవ్వండి, ఒక 15 రోజులు టైం ఇవ్వండి. కిరాయి ఉన్నట్టుంటే కిరాయి ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్ చేపించే ప్రయత్నం చేయండి. ఎవరైతే కిరాయికి ఇచ్చిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కావాలంటే. అంతేగాని నిరుపేదలు ఏడుస్తుంటే, గర్భిణీ స్త్రీ ఉంటే బయటికి వెళ్ళి కొట్టవలసినంత అవసరం ఏముంది? మీరు సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పండుకోవట్లేదు. మీ భయానికి ఎవరి మీద ఏ టైంలో ఏమి తీసుకొస్తారో అని స్పష్టంగా శాసనసభ పెట్టండి, అసెంబ్లీ పెట్టండి, ప్రతిపక్షాలతో చర్చ జరపండి. అసెంబ్లీలో ఈ చెరువు ఇంత విస్తరణ ఉంది, ఈ చెరువు ఈ సంవత్సరంలో కబ్జాలైనాయి మాట్లాడితే గత 10 సంవత్సరాలే మాట్లాడుతున్నారు తప్ప ఎన్ని చెర్లు, హైదరాబాద్ చెర్లు ఎన్ని చెర్లు ఉన్నాయి? అసలు నాకు తెలిసిన మటుకు 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి చెర్లు 180, 170. మరి కడమ ఏ ఆయంలో జరిగిపోయినాయి? ఎవరు చేసిరి పాపము? ఏ పార్టీలు చేసిరి పాపము? నిరుపేదలను పొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదు. నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున, మరి పట్టాదారులకు మీరు టీడీఆర్ ఇచ్చి తీసుకొని డెవలప్ చేయండి, బాగుంటుంది. నష్టపరిహారం ఇవ్వండి, ఇచ్చి తీసుకోండి. ఎక్కడైతే నిజంగా సిక్కం ల్యాండ్ ఉన్నటువంటి ఉందో, ఏదైతే కాచకుంట అంటుంది ఇక్కడనే పక్కకి 8 ఎకరాల 37 గుంటలు ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అంటే అలా
నేను దానికి వాటర్ వాష్కి ఇచ్చాను. అందులో 2 జడ్జీలు ఉన్నాయి. అందులో ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు రిటైర్ అయి ఉండొచ్చు, 1 year రిటైర్ అయి ఉండొచ్చు. వాళ్ళు 2 ఉన్నాయి. అందులో వాళ్ళు కొనుక్కున్నారు. పాపం వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళని కబ్జా పెట్టలే. వాళ్ళు మాట్లాడితే కబ్జాదారులకు గురి అని పెడతారు. కబ్జాదారులు కారాలి, కొనుక్కున్నారు అందరు. అది నేను ఫినిషింగ్ చేయించాను. 8 ఎకరం 30 గుంటలు అట్లే ఉంది ఇప్పటికి కూడా. ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేస్తున్నారు కమిషనర్ గారు. ఏదో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పటికే నీ మాటలు విని, నీ భయం విని ఇప్పటికే ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. కమిషనర్ గారు, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నీకు. ఏ చెర్ల ఎంత పట్టా ఉంది, ఎంత శిఖం ఉంది, ఎంత కబ్జాకు గురైందని చెప్పి పబ్లిసిటీ చేయండి, పేపర్ ప్రకటన ఇవ్వండి. డబ్ల్యూసీ వాళ్ళు తీయాలి. ఇప్పుడు రేపు పాములు, కుక్కలు, పందులు జమైపోయి మళ్ళీ హైదరాబాద్ నగరం పాటు ఇమ్మీడియట్ తీయండి. ఎందుకు తీయరు మీరు? వరంగల్ అతను లంబడతను పాపము 1 గంట టైం ఇవ్వండి, మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళ పక్క నూకేసి వాళ్ళని చేసారు. అదేవిధంగా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ పైన నూకేసి వాళ్ళు 2 గంటల టైం అంటే వాళ్ళని నూకేసారు. అంత అవసరము ఏముండే? అంత కొంపలు మునిగేది ఏముంది? మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్తున్న కమిషనర్ గారు, మీరు ఆలోచన చేయండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఇటువంటి ఉసురు మంచిది కాదు. నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి, మంచి పని చేయండి. మీరు చెరువులు తీస్తున్నారు, చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉన్న పట్టాదారులకు నష్టపరం వేయండి. ఇమ్మీడియట్గా టేకప్ చేయండి. హెచ్ఎండిఏకో జిహెచ్ఎంసీకో ఇమ్మీడియట్గా డెవలప్మెంట్కి ఆర్డర్ చేయండి. మంచి పని చేసి ఆలోచన చేయండి. మీరు వచ్చి గురవటే చనిపోతున్న చెత్త తీయాలి. ఇప్పుడు ఆలోచన ఏంటి మీది? ఇష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్నీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అది కూడా సాటర్డే సండే ప్రోగ్రాం పెట్టుకోవడం, 450 మంది పోలీసులను తీసుకురావడం, ఒక 100 మంది నీకు ఎస్కార్ట్ అలాగా చీఫ్ మినిస్టర్కి ఉండగానే ఎస్కార్ట్ పెట్టుకోవడం, ఇది మంచిది కాదు. నేను కమిషనర్గా చెప్తా ఉన్నాను. మరి హైకోర్టు ఆర్డర్కి సమానం ఏం చెప్తారు మీరు? హైకోర్టు ఆర్డర్ ఉన్నది, నిన్న హైకోర్టు ఆర్డర్ మీరు కొట్టారు. నిన్న జిల్లా కోర్టు ఇచ్చింది, జిల్లా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరు హైకోర్టు అలా ఇచ్చింది, జిల్లా కోర్టు అలా ఇచ్చింది. దీనికి సమానం చెప్పి మీరు నిజంగా మీది కాదు, మా గవర్నమెంట్ ల్యాండే అని నిర్ధారించి ఎంఆర్ఓను, ఆర్డీఓను, కలెక్టర్తో కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ చెర్ల ఎంత పట్టా ఎంత ఉండే చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి. ఇష్టం వచ్చినట్టుగా భయభ్రాంతులు చేసేసి ఏదో కబ్జాలు అయిపోయినాయి మొత్తం వీళ్ళు వచ్చే ఉద్ధరిస్తామని మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మేమేం పనే చేయలేనట్టుగా హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చెర్లు కాపాడాం, అన్ని ఫినిషింగ్లు వేసాం. మీ పాటలు పోతారు, ఆ పాటలు పోతారు, ఈ పాటలు కంప్లైంట్ ఇస్తారు. దానికి ఉన్నటువంటి సమస్య అంతా ఒక ఎంఆర్ఓ నడుతూనేమో 30 ఎకరాలు అంటాడు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడుతూనేమో 25 ఎకరాలు అంటాడు. మీకే క్లారిటీ లేదు ఇలా ఆఫీసర్లా. అసలు ఏ చెరువు ఎంత ఉందనేది మీరు నిర్ధారించండి, పట్టాదారులకు న్యాయం చేయండి, తీసుకొని ఎక్వైరీ చేయండి. ఎఫ్టీఎల్లో ఎట్టిపల్లా కన్సెస్ కానీ వీలు లేదు, అది మాకు కూడా తెలుసు. కానీ మీరు వాళ్ళకి నష్టపరిహారం కట్టించి ఆ పట్టాలాండ్ని తీసుకొని మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే మీరు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో బాధాకర విషయం. ఇక మేము ఏదైనా చేస్తాం, మా ఇష్టం వచ్చింది చేస్తాం, హైదరాబాద్లో మేము మాదే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇప్పటివరకు ఒక ఏం చేస్తున్నారు మీరు? హైడ్రా ఏంటి అనే సిద్ధాంతాలు లేవు. మేము గరీబోని జరుపుకోమంటారు, గరీబోని కొడుతున్నారు, నిరుపేదలు జరుగుతారు, నిరుపేదలు కొడుతున్నారు. ఒక మహబూబ్ నగర్ ఆమె నిన్న ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంది, వరంగల్ ఆమె ఇక్కడ బాధపడకుండా కూర్చున్నాడు. నిరుపేదలు వాళ్ళు 1 గంట 2 గంటలు 4 గంటలు టైం ఇస్తే మీ ముళ్ళేమవుతుండే? మీకు అడ్డం పడలే కదా ఓడొచ్చి. వాళ్ళకి 1 రోజు 2 3 రోజులు టైం ఏనండి. రాత్రి నోటీసులు ఇస్తారు, పొద్దున వరగొడతామంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇక మీరైనా ఉన్నది ఇది ఉంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసింది మీ ప్రభుత్వమే కదా హైదరాబాద్ నగరంలో. ఇది క్లియర్గా పట్టాదారులకు పట్టాదారులకు నష్టపరిహారం కట్టేయాలి. నిన్న ఏదైతే మీరు డిమాలిషన్ చేసిరో ఆ నిరుపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉండాలి. లేకపోతే మా పని అయిపోయిందని చెప్పి ఇది చేయడం అన్యాయం. ఇది అందుగురించే నేను నల్ల చెరువు విషయం చెప్తున్నాను. ఆ చెరువును డెవలప్ చేయాలి. 17 నుంచి నేను తీసుకొస్తా ఉన్నాను. టీడీఆర్ ఇవ్వమని చెప్పి అధికారిక ఆదేశాలు అధికారిగా అడిగాం. వాళ్ళు లోకల్ ఏమో పట్టదారులు ఏమో కోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళడం,
మాకు నష్టపరిహారం ఇచ్చేసి మీరు తీసుకొని వాళ్ళు చెప్పడం, దానికి కోర్టు అనుకూలంగా పట్టదారులకు అనుకూలంగా వాళ్ళకి ఇవ్వడం, మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కబ్జాని ఎట్లా అంటారు? పట్టదారులు ఉన్నప్పుడు కబ్జా ఎట్లా అంటారు? అన్ని చెర్లలో కొంత పట్ట ఉంది, కొంత సిక్కం ఉంది. ఇళ్ళ కదా 7 ఎకరాల 30 గుంటల్లో ఈ ఇంచు కూడా కబ్జా కాలేదు. నల్లజర్ల సిక్కం ల్యాండ్ పట్టాదారులకు సంబంధించిన దాంట్లో పట్టాదారులు అమ్ముకున్నారంటే నమ్ముతున్నారు. మీరే నిన్న వాళ్ళు నిన్న కోర్టుకి వెళ్ళారు, డెవలప్ చేస్తామని చెప్పాం. చాలామంది పాత విలేకరులు తెలుసు, మనం కట్టేసింది 10 కట్టేసాం. కట్ట తీపిచ్చారు. ఎస్టీపీ తెస్తే ఎస్టీపీకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇవన్నీ తెచ్చాయి. ఇవన్నీ నీకు ఏం తెలియకుండా, నీకు ఎస్టీపీ ఉందే తెలియదు, అందులో ఎస్టీపీ ఉందనేది మీ హైడ్రా కమిషన్ తెలియదు, ఇంతకుముందు కట్టాయిస్తామని చెప్పి తెలియదు మీకు. మీ ఆఫీసర్ల లోపాల వలన ఇక నువ్వు పైన కోపులో పెట్టేసుకో, నెట్టుండే ఏందుండని నీ ఆఫీసర్ని అడిగి ఎన్ని ఎకరాలు ఉంది స్పష్టంగా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మీ కలెక్టర్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెరు పెట్టి ప్రతిపక్ష నాయకులను పిలవండి, మీరు ఉండండి, చెర్లను అందరినీ కాపాడదాం, చెర్లను డెవలప్ చేద్దాం. కానీ ఏమి ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసే ప్రయత్నం చేయండి. సాటర్డే సండే ఒక హైడ్రా డ్రామాలాగా